హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో సండే రోజు డబుల్ హెడర్ మ్యాచెస్. అందులో భాగంగా సెకండ్ మ్యాచ్ అంటే 21st మ్యాచ్ అనేది లక్నో సూపర్ జైంట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోతోంది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట ఇది. చూడ్డానికి రెండు ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్న టీమ్స్ పోటీ పడుతుందని మీరు అనుకుంటారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ పాయింట్స్ టేబుల్లో చాలా చేంజెస్ తీసుకొని వచ్చే మ్యాచ్. అయితే ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు టాస్ పడిన తర్వాత మెయిన్ ప్రిడిక్షన్ అనేది అంటే మాక్సిమం 100% కాకుండా 99.9% కరెక్ట్ ప్రిడిక్షన్ మీకు అక్కడ దొరుకుతుంది. సో ఇక పాయింట్ 1 అనేది మన చేతిలో ఉండదు, వాళ్ళు ఆడే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఈ మధ్యలో అయితే మనకు అంటే లాస్ట్ వీక్ అయిపోయాక ఒక మంచి ప్రిడిక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. మనం చెప్పిన ప్రిడిక్షన్స్ బాగా రైట్ అయ్యాయి అండ్ మనం ఫ్రీగా ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎటువంటి అమౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి. సో లక్నో సూపర్ జైంట్స్ ఆడిన 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో వాళ్ళు మంచిగానే ముందుకు వెళ్తున్నారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ 11తోనే వస్తారు. బట్ ఒకవేళ మొహిసిన్ ఖాన్ ఫిట్గా ఉంటే అతను ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ అతను ఆడలేదు. సో అది తప్ప ఇంకే చేంజెస్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఒకసారి మనం లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడికల్, మార్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, కృణల్ పాండ్యా, రవి బిష్నాయ్, యష్ ఠాకూర్ లేదా మొహిసిన్ ఖాన్, నవీన్ ఉల్హక్, మయాంక్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్. సో లక్నో సూపర్ జైంట్స్ టీం గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడాలి ఇక్కడ. అదేంటి అంటే సో దేవదత్ పడికల్ టీంకి బర్డెన్ అవుతున్నాడా అంటే ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు కూడా అతని ప్లేస్ అప్పుడే అంటే 1 డౌన్ లేదా 2 డౌన్ వచ్చేవాడు. కానీ యాక్చువల్గా అతను ఒక ఓపెనర్ అనమాట. మనకు న్యూస్ వచ్చింది ఏంటి అంటే దేవదత్ పడికల్ని లక్నో సూపర్ జైంట్స్ తీసుకున్నదే క్వింటన్ డీకాక్తోనో లేకుంటే కైల్ మేయర్స్తోనో కలిసి ఓపెనింగ్ చేయించడానికి. కేఎల్ రాహుల్ 5th or 4th పొజిషన్లో బ్యాటింగ్కి వస్తాడని. కానీ కేఎల్ రాహుల్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అంటే ఓపెనర్గానే వస్తున్నాడు, చేంజ్ అవ్వట్లేదు. అంటే నేను అంటుంది ఏంటి అంటే కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట ఇక్కడ. అంటే అతను ఓపెనర్గా టీమిండియాకు ఆడే అవకాశమే లేదు. యశస్వి జైస్వాల్ సెట్ అయిపోయాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. అంటే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో దాని బదులు దేవదత్ పడికల్కి ఆ ప్లేస్ ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది. సో మరి ఆ నిర్ణయం ఏమన్నా నెక్స్ట్ మ్యాచ్లో తీసుకుంటారో లేకుంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్లో తీసుకుంటారో చూడాలి. ఇక నెక్స్ట్ మయాంక్ యాదవ్ గురించి మాట్లాడాలి. మయాంక్ యాదవ్ 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అండ్ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఇలా చేయడం ఇది రికార్డ్ అనమాట ఐపీఎల్లో. మయాంక్ యాదవ్ ఫాస్ట్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అండ్ ఇదే గుజరాత్ టైటాన్స్ టీం ఒకప్పుడు ఉమ్రాన్ మాలిక్ సేమ్ ఇదే పేస్తో వచ్చినప్పుడు ఆడలేకపోయింది, బాగా ఇబ్బంది పడింది. ఆ మ్యాచ్ రిజల్ట్ పక్కన పెట్టండి, కానీ చాలా ఇబ్బంది పడింది. సో మరి మయాంక్ యాదవ్ స్పెల్ని వాళ్ళు ఎలా తట్టుకుంటారో చూడాలి. ఇక నికోలస్ పురాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ టైంలో, అది బాగా ప్లస్ అవుతుంది. మార్కస్ స్టోనిస్ దగ్గర నుంచి బిగ్ నాక్స్ రావట్లేదు, వచ్చి టచ్లో కనిపిస్తున్నాడు కానీ బిగ్ నాక్స్ రావట్లేదు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే మయాంక్ యాదవ్ అండ్ కృణల్ పాండ్యా సో అంటే యావరేజ్గానే ఉంది. మయాంక్ యాదవ్ సూపర్గా పర్ఫామ్ చేస్తున్నాడు, నవీన్ ఉలక్ పర్వాలేదు, అంటే ఒక మ్యాచ్ ఎక్కువ మ్యాచ్ తక్కువ. రవి బిష్నాయ్ యాజ్ యూజువల్ అనమాట. సో హీఈస్ ద గో టు మ్యాన్ ఫర్ కేఎల్ రాహుల్. సో ఒక రకంగా చూసుకున్నామంటే టీంలో చాలా మంది ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, అదే ఈ టీంకి ప్లస్ అవుతుంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో గెలిచారు. సో లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. వీళ్ళు ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తారు? ఖచ్చితంగా ఈ మ్యాచ్కి డేవిడ్ మిల్లర్ ఫిట్గా ఉంటే టీంలోకి రావాల్సిందే. అది ఎందుకనేది ప్లేయింగ్ 11 చెప్పాక నేను చెప్తాను. సో ఒకసారి చూసాము అంటే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్ లేదా డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఉమర్జాయి, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే, ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ. సో గుజరాత్ టైటన్స్కి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే టీంలో భారీ హిట్టర్స్ లేకపోవడం. సో కింద లాస్ట్లో వచ్చాము అంటే రాహుల్ టెవేటియా, ఇక స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ భారీ హిట్టర్ అయితే కాదు, అంటే అతను క్రీజ్లో కుదురుకున్నాక హిట్టింగ్ చేస్తాడు. ఇక వృద్ధిమాన్ సాహా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ కాదు. ఇక చూసాము అంటే డేవిడ్ మిల్లర్ లేకుండా కేన్ విలియమ్సన్ స్లోగా ఆడే ప్లేయరే, ఇక తర్వాత విజయ్ శంకర్ స్లోగా ఆడే ప్లేయరే. సో హిట్టర్స్ లేకపోవడం అనేది టీంని బాగా దెబ్బతీస్తోంది. సో మరి ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ని తీసుకొని రావాల్సిన అవసరం వచ్చిందనమాట. అంటే లాస్ట్ మ్యాచ్ నిగిలి ఉందని చెప్పి ఆడలేదు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే మొహమ్మద్ షమీ లేకపోవడం టీంని బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అజ్మతుల్లా మర్జాయి కానీ లేకుంటే ఇంకొకరు కొంతమంది దర్శన్ నల్కండే కానీ మంచి స్పెల్స్ వేస్తున్నప్పటికీ వికెట్స్ రావట్లేదు, వికెట్ టేకింగ్ బౌలర్ కరువు అయ్యాడు. సో మోహిత్ శర్మ దగ్గర నుంచి మాత్రమే పడుతుంది. లాస్ట్ మ్యాచ్ అతను కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇక రషీద్ ఖాన్ని కూడా కొడుతున్నారనమాట. ఇది నాకైతే చాలా సర్ప్రైజింగ్ మూవ్ అనమాట. రషీద్ ఖాన్ వికెట్స్ పడుతున్నా సరే అతని బౌలింగ్లో కూడా కనీసం ఓవర్కి 10, 12, 15, 14 రన్స్ వస్తున్నాయి. సో ఇది ఎప్పుడు జరగలేదు. మరి గుజరాత్ టైటాన్స్ ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈసారి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారో చూడాలి. ఇక
ఈ రెండు టీమ్స్ మధ్య చూసాము అంటే టాప్ బ్యాట్స్మెన్స్ టాప్ బౌలర్స్. మీకు తెలుసు రెండు టీమ్స్ లో కూడా అంటే రెండు టీమ్స్ కూడా కొత్త టీమ్స్, సో 2 సీజన్స్ గానే వచ్చాయి. సో పెద్దగా ఆడిన వాళ్ళు తక్కువే కనిపిస్తున్నారు, అందుకే మరి పెద్ద పెద్ద స్కోర్స్ కనిపించట్లేదు. లక్నో సూపర్ జైంట్స్ టీం నుంచి టాప్ బ్యాట్స్మెన్ చూసాము అంటే అగైన్స్ గుజరాత్ టైటాన్స్ దీపక్ కూడా, ఆయుష్ బదోని, క్వింటన్ డీకాక్ ఉన్నారు. సో దీపక్ కూడా ప్రెసెంట్ ఫామ్ లో లేడు, ప్లేయింగ్ లో ఉండడం కష్టమే. సో కేఎల్ రాహుల్ కనిపించట్లేదు ఇక్కడ మనకు, ఆయుష్ బదోని ప్రెసెంట్ ఫామ్ లో కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ క్వింటన్ డీకాక్ అతని ఫామ్ లో కనిపిస్తున్నాడు, 88 రన్స్ ఉన్నాయి. ఇక టాప్ బౌలర్స్ ఎవరున్నారు లక్నో సూపర్ జైంట్స్ టీమ్ లో అగైన్స్ గుజరాత్ టైటన్స్ చూసాము అంటే కృణాల్ పాండ్యా 2 వికెట్స్, మార్కస్ స్టోయినిస్ 2 వికెట్స్, మొహసిన్ ఖాన్ 2 వికెట్స్. సో పెద్దగా వికెట్స్ తీసిన వాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు 4 మ్యాచ్లు, ఎందుకంటే కొంతమంది బౌలర్స్ చేంజ్ అయ్యారు కాబట్టి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ టీమ్ లో టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు అగైనెస్ట్ లక్నో సూపర్ జైంట్స్. శుభ్మన్ గిల్ 157 రన్స్, వృద్ధిమాన్ సాహా 133 రన్స్, డేవిడ్ మిల్లర్ 83 రన్స్. సో ముగ్గురు ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే వాళ్ళే. సో ముగ్గురు అంటే డేవిడ్ మిల్లర్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మంచి నాక్ ఆడాడు. శుభ్మన్ గిల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు, వృద్ధిమాన్ సాహా దగ్గర నుంచి క్విక్ నాక్స్ వస్తున్నాయి కానీ పెద్ద స్కోర్స్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక నెక్స్ట్ టాప్ బౌలర్స్ ఇన్ గుజరాత్ టైటన్స్ అగైన్స్ లక్నో సూపర్ జైంట్స్. సో రషీద్ ఖాన్ ద మ్యాన్ 7 వికెట్స్, మోహిత్ శర్మ 6 వికెట్స్, షమి 5 వికెట్స్, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ లేడు, అంటే ఈ ఐపీఎల్ కి దూరం అయిపోయాడు. బట్ మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఇద్దరు కూడా వికెట్స్ తీసుకున్న బౌలర్స్ టీమ్ లో ఉండడం టీమ్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఉంటాయి ఓవర్సీస్ ప్లేయర్స్ కి, అంతే తప్ప ఇంటర్నేషనల్ స్టాట్స్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో కేఎల్ రాహుల్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 76 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 126 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ మోహిత్ శర్మ 42 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ రషీద్ ఖాన్ 35 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 85 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ క్వింటన్ డీకాక్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 67 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 139 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ మోహిత్ శర్మ 30 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ రషీద్ ఖాన్ 80 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 114 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ వర్సెస్ రషీద్ ఖాన్ 27 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 62.8 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ నూర్ అహ్మద్ 3 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 30 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోయినిస్ వర్సెస్ మోహిత్ శర్మ 1 రన్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 33 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోయినిస్ వర్సెస్ రషీద్ ఖాన్ 44 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 122 స్ట్రైక్ రేట్. సో ఒకసారి చూసాము అంటే రషీద్ ఖాన్ ఎక్కువగా డామినేషన్ చూపిస్తున్నాడు లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ పైన. ఇక ఉమేష్ యాదవ్ మధ్య మధ్యలో వచ్చిపోవడం, ఎందుకంటే చాలా మంది బౌలర్స్ చేంజ్ అయ్యారు గుజరాత్ టైటన్స్ మీకు ముందుగా చెప్పినట్టుగా. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ ప్లేయర్ బ్యాటిల్ ఎలా ఉంది. సో ఫస్ట్ అయితే శుభ్మన్ గిల్ వర్సెస్ కృణాల్ పాండ్యా 53 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 101 స్ట్రైక్ రేట్. ఇక అంతే తప్పితే శుభ్మన్ గిల్ లక్నో సూపర్ జైంట్స్ మిగతా వాళ్ళ బౌలర్స్ అంటే చాలా మంది బౌలర్స్ లో వికెట్ ఇవ్వలేదు, అండ్ కొంతమంది బౌలర్స్ ఇక్కడ వికెట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ టీమ్ లో లేరు. ఈ స్టాట్స్ అనేవి కేవలం ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఏమైనా ఉంటే యాడ్ అయ్యి ఉండొచ్చు ఓవర్సీస్ ప్లేయర్స్ కి, అండ్ ఓన్లీ వికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వృద్ధిమాన్ సాహా వర్సెస్ మొహిసిన్ ఖాన్ 32 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 177 స్ట్రైక్ రేట్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ కృణాల్ పాండ్యా 62 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 117 స్ట్రైక్ రేట్. ఇక కేన్ విలియమ్సన్ వర్సెస్ కృణాల్ పాండ్యా 6 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 75 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా గుజరాత్ టైటన్స్ లో ఉన్న ప్రెసెంట్ బౌలర్స్ ని ఫేస్ చేయలేదు, కొంతమంది ఫేస్ చేసిన రషీద్ ఖాన్ లాంటి వారిని వికెట్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ డేవిడ్ మిల్లర్ నే తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూస్తే చాలా మంది దీన్ని గమనించారు, అందుకే అన్నమాట ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగితే ఆ 4 మ్యాచ్ల్లో కూడా గుజరాత్ టైటన్సే గెలిచింది లక్నో పైన. ఇంతవరకు ఈ సీజన్ లో 2 టీమ్స్ కొత్త టీమ్స్ గా వచ్చాయన్నమాట లాస్ట్ 2 సీజన్స్ నుంచి. ఒక్కసారి కూడా లక్నో విక్టరీ అనేది టేస్ట్ చేయలేదు అగైన్స్ గుజరాత్ టైటన్స్. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు గుజరాత్ 3 గెలిచింది, ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు కూడా గుజరాత్ ఒకటి ఆడితే ఒకటి కూడా గెలిచేసింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది ఎకానా స్టేడియంలో, అంటే లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో. ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ 2 రకాల పిచ్లు ఉంటాయి అనమాట, ఒకటి బ్లాక్ సాయిల్ పిచ్, ఇంకోటి రెడ్ సాయిల్ పిచ్. సో ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ యూస్ చేశారంటే ఖచ్చితంగా చాలా స్లో పిచ్, అంటే బాల్ పడ్డాక బ్యాట్ మీదకి చాలా స్లోగా వస్తుంది. ఇక నెక్స్ట్ రెడ్ సాయిల్ పిచ్ ఉంది, సో లాస్ట్ మ్యాచ్ అదే యూస్ చేశారు. ఇది బ్యాటింగ్ బాగానే అనుకూలిస్తుంది, అప్పుడప్పుడు స్పిన్నర్స్ కి బాగా అనుకూలిస్తుంది. సో ఇది ఒక మంచి వికెట్ అనమాట. బట్ గుజరాత్ టైటన్స్ టీంలో స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నాకెందుకో బ్లాక్ సాయిల్ పిచ్చే యూస్ చేస్తారనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ ఇక్కడ టోటల్ గా 7 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 5 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 159 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 145 ఉంది. సో ఇక మెయిన్ గా మ్యాచ్ ప్రిడిక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ద బెస్ట్ ప్రిడిక్షన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది. అంటే 1-2 మ్యాచ్ అటు ఇటు కావచ్చు, కానీ అదే మెయిన్ ప్రిడిక్షన్. ఎందుకంటే టాస్ పడ్డాక పిచ్ రిపోర్ట్ చూసి అండ్ ప్లేయింగ్ 11 చూసి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసి అందరినీ చూసి కొంచెం అనాలిసిస్ చేసి చెప్తాం అక్కడ. సో ఇది ఈ అనాలిసిస్ అనేది మీకు మేబీ డ్రీమ్ 11 టీం
టీమ్స్కో లేకుంటే ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందో తెలియడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో ఈ వీడియో ప్రకారం అయితే నాకు తెలిసి లక్నో సూపర్ జైంట్స్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది అగైన్స్ గుజరాత్ టైటాన్స్. బట్ ఇంతవరకు గుజరాత్ టైటాన్స్ పైన లక్నో సూపర్ జైంట్స్ గెలవలేదు ఐపీఎల్ హిస్టరీలోనే, అంటే లాస్ట్ 2 సీజన్స్లో. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ప్రిడిక్షన్ కానే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.